వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. చిరంజీవి గారి సాంగ్ బాస్ చూపిని గ్రేస్ యా అదే గుర్తొచ్చింది. ఏజ్ పెరిగే ఆయన ఇంకా తగ్గుతున్నారు అన్న మనం చూడడానికి అసలు అంటే నేను అదే అన్న షార్ట్ రెడీ అనగానే ఎంత ఎనర్జీగా వస్తారంటే నిజంగా అసలు మనం ఆ ఏజ్ నడవడం కూడా కష్టమే, అంత ఎనర్జీగా ఉంటారు అసలు. అండ్ అప్పుడు మూమెంట్ నార్మల్గా ఫస్ట్ టైం మూమెంట్ చేసినప్పుడు నార్మల్ ఫినిషింగ్ ఒక మూమెంట్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఫినిష్ చేసే అంటే ఓ చిన్న ఫినిష్ ఇవ్వాలి. ఆ ఫినిష్ చేసేటప్పుడు ఏంటంటే సార్ చేస్తూ ఏదో చేశారనమాట. సార్ అది బాగుంది సార్, అది చేసేద్దాం అంటే ఎందుకమ్మా నువ్వు ఏదో కంపోజ్ చేసుకొని వచ్చావు కదా అదే చేద్దాం అని అన్నారు. అంటే ఒక టెక్నీషియన్కి అంటే నేను ఏదో చేసుకొని వచ్చాను, పాప నా గురించి ఏదో చేసుకొని వచ్చాడు, సో తనకి ఖచ్చితంగా అదే చేయాలనుకుంటాడు కదా, సో డెఫినెట్గా తన కోసం అదే చేద్దాం అనుకుని ఆయన అర్థం చేసుకొని చేయడం అనేది నిజంగా మామూలు విషయం కాదు. అంటే నార్మల్గా మనం ఎవరైనా చెప్పాలన్నా కొంచెం తడబడతా భయం వేస్తుంది. స్టార్ హీరో లెజెండ్ చిరంజీవి గారు అంటే ఒక ఎమోషన్. ఆయన అంటే ఆయన సాంగులు, ఆయన అంటే ఆయన సాంగ్స్ అవని, డాన్స్లో అవని, ఫైట్లో అవని, ఆయన యాక్టింగ్ అవని అన్నీ చూస్తూ పెరిగాం కదా. సో ఏంటంటే అన్నిట్లో ఆయన నెక్స్ట్ లెవెల్ ఆయన. యా నయనతార గారు కూడా చాలా అంటే నాకు ఫస్ట్ డే అయిపోయిన తర్వాత ఫస్ట్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంది మాస్టర్, నాకు చాలా బాగా నచ్చిందని చెప్పారు నయనతార గారు. అండ్ ఆవిడ కూడా చాలా మీకు ఫుల్ సాంగ్లో కూడా మీకు స్టెప్స్ ఉంటాయి, ఆవిడ కూడా భలే చేశారు, అసలు చాలా బాగా చేశారు. యాక్చువల్లీ మీరు చూస్తే వెంకీ మామ గారు అండ్ వెంకీ సార్ అంటే ఇద్దరికి మూమెంట్ చెప్పినప్పుడు మీకు లుంగి కట్టుకొని అంటే ఒక చిన్న సీక్వెన్స్ నార్మల్గా ఏంటంటే చిన్న చెరుగడ్డ పట్టుకొని అలా నడుచుకుంటూ వచ్చి ఒకరినొకరిని అలా తిరిగి ఇలా చేసుకుంటూ ముందుకు వస్తారు. అక్కడ అయితే అందరు క్లాప్స్ అసలు. అంటే ఇద్దరు కలిసి చిన్న మూమెంట్ ఒకటి ఉంటుంది, మామూలుగా ఎంజాయ్ చేయరు. అంటే ఇద్దరు కలిసి డ్యాన్స్ ఆడుతుంటే అసలు కన్నుల పండగే. మీన్ ఒక షార్ట్ జరిగేటప్పుడు ఏంటంటే నార్మల్ చిన్న స్టెప్ చేసినప్పుడు ఫినిషింగ్ ఇవ్వాలి. ఫినిషింగ్ ఇచ్చినప్పుడు బ్యాక్ సైడ్ ఎవరో డాన్సర్ పోతే మళ్ళీ వాళ్ళ కోసం కూడా 1 more చేశారు. మనం తిడుతూ ఉంటాం వాళ్ళని, పాపం మళ్ళీ ఇబ్బంది పెడితే ఎలా అయితే ఏం పర్లేదు మాస్టర్ ఇంకొకసారి చేద్దాం అన్నాను. అసలు చూడండి డెడికేషన్ అలా కలిసి వచ్చింది మీకు. నిజంగా అంటే మనము అంటే ఇప్పుడే కాదు, మనము మన పిల్లలకు కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్. 80s 90s ఆ సాంగ్స్ బాగా నచ్చుతాయా, ఇప్పుడు వచ్చే సాంగ్స్ బాగా నచ్చుతాయా? నాకు 90s సాంగ్స్ ఇష్టం, ఇప్పటి సాంగ్స్ కూడా ఇష్టం. ఓకే, దేనికి బాగా మా మంచి బీట్ వచ్చింది మాస్టర్లో? లేదు, నాకు నార్మల్గా ఏంటంటే నాకు పర్సనల్గా మెలోడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. యా, మెలోడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. మాస్టర్లో ఏమైనా సింగర్ కూడా ఉన్నారా? వద్దంట, ఓన్లీ కొరియోగ్రాఫర్ ఉన్నాడు. ఓకే, ఆ కొరియోగ్రఫీ ఇప్పుడు ఉన్న దానికి ఇప్పుడు ఎంత పేరు వచ్చిందో దానికి డబ్బులు ఇంకా కష్టపడుతూ ఇంకా ముందుకెళ్తాం. సమంత గారిది, విజయ్ దేవరకొండ గారు స్టేజ్ మీద ఆయన పదీసి మరి ఏవిచ్చారన్న. సమంత గారిని అంతసేపు ఒక హ్యాండ్ అనుకుంటా నాకు తెలిసి. కాదు, ఇదంతా పట్టేసింది యాక్చువల్లీ. అలా ఒక హ్యాండ్తో అలా లిఫ్ట్ చేసి పట్టుకోవడం అనేది మీరు ఎత్తారు అన్న. వాళ్ళగా లేడీస్ ఎవరన్నా డ్యాన్స్ కొరియోగ్రాఫర్ని అంటే నార్మల్ చూపిస్తాం కదా, పొజిషన్ చూపిస్తాం. మరి అంతసేపు ఎలా ఇబ్బంది పెడతారన్నా? అలా చేసాం కాబట్టి ఈరోజు పట్టేసింది అసలు. కాదు, అలా చేసాం కాబట్టి ఈరోజు దాని గురించి మాట్లాడుతున్నాను. అంతే కదా. ఇప్పటికీ నీకు గుర్తుంది ఎప్పుడు ఖుషి చేసాం? 2023 జూన్. అప్పుడు చేసింది ఇంకా నువ్వు గుర్తుపెట్టుకున్నావు అంటే అది సపరేట్గా నువ్వు ఒకే హ్యాండ్తో తిప్పారు అనేది గుర్తుపెట్టుకుంది కూడా అప్పుడు. యా, సో అదే అంటున్నాను. అండ్ సమంత గారితో ఉందా? సమంత గారు ఆవిడ సూపర్ సాంగ్స్ ఆల్రెడీ అంటావా అండి. యా, అంటే సమంత గారిని నాకు సమంత గారు అంటే చాలా ఇష్టం. సో
సమంత గారితో ఫస్ట్ టైం ఊ అంటావా చేసినప్పుడు ఆవిడ స్టెప్ చేసినప్పుడు అసలు మనం చేసిన దానికన్నా దానికి రెట్టింపుగా ఎక్కువ చేసేవారు. ఓకే. అంత బాగా చేసేవారు. మనం చూపించింది జస్ట్ 10% అయితే ఆవిడ 100% చూపించేవారు. ఓకే. అంత బాగా చేసేవారు, అంత గ్రేస్గా చేసేవారు. అంత గ్రేస్గా చేశారు. సూపర్ డాన్సర్ ఆవిడ. అంటే డాన్స్ చేయడం వేరు, బట్ కొంతమందే చేయగలరు. అంటే సాంగ్ని స్టెప్ని ఎంజాయ్ చేస్తాం. మాస్టర్ శ్రీకాకుళం యాసలో ఒక తిక్క ఒక లెక్క ఉంటుంది. మీ కొరియోగ్రఫీలో కూడా ఆ స్లాంగ్ కనిపిస్తుంది. సాంగ్ కంపోజ్ చేసినప్పుడు స్టెప్స్ మీద మీ ఊరి ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటే ఆటోమేటిక్గా బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. అంటే సాంగ్ తగ్గట్టు ఉంటుంది. ఇప్పుడు వైబ్ ఉంది సాంగ్ ఉంది, వైబ్ ఉంది సాంగ్కి అది ఒక వెస్టర్న్ కైండ్ ఆఫ్ సాంగ్, అది ఒక హిప్ హాప్ సాంగ్. సో దానికి ఎలా చేయాలో అలా చేస్తాం. ఇప్పుడు అలానే నక్లెస్ గొలుసు ఉంది, అది పలాస అటు సైడ్ ఊరు వాళ్ళది. సో అటు సైడు అక్కడ ఉన్న నేటివిటీ ఎలా ఉందో దానికి తగ్గట్టు అలా చేస్తాం. ఈవెన్ మనం ఇప్పుడు పుష్ప ఉంది, పుష్పలో జాతర ఎపిసోడ్ తీసుకుంటే మీరు అదంతా మన తిరుపతి సైడ్, అక్కడ నేటివిటీ ఎలా ఉంది అంటే దేనికి తగ్గట్టు అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇప్పుడు అంటే నేను ఎక్కడి నుంచి వచ్చినా కూడా బట్ సాంగ్ ఏం కోరుకుంటుంది దానికి తగ్గట్టు చేసుకుంటూ వెళ్తాం. అండ్ మెయిన్లీ ఏంటంటే క్యారెక్టరేషన్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పారంటే డైరెక్టర్ గారు ఆ క్యారెక్టరేషన్ బట్టి మనకు చెప్తారు ఆ సీక్వెన్స్ ఏంటి, ఆ లీడ్ ఏంటి అని. సో దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే మాస్టర్. జాతర డప్పు కొడితే మా స్టెప్లు ఎవరైనా వేస్తారు, కానీ కెమెరా ముందు లిమిటెడ్ స్పేస్లో ఆ రా ఎమోషన్ని తీసుకురావడం ఎంత కష్టం? ఎందుకంటే మీ సాంగ్స్లో టెక్నిక్ కంటే ఊపు ఎక్కువ ఉంటుంది. అలాంటి ఊపు వచ్చే సాంగులు కూడా వస్తున్నాయి, అందు గురించి నేను కూడా ఊపు తెప్పిస్తున్నా యాక్చువల్లీ. అంటే ప్రతి మీది కొన్ని మాస్ టైపు ఇవి వచ్చేటప్పుడు సంథింగ్ ఆటోమేటిక్గా అక్కడ వేసేదేమో తెలియదు కానీ సౌండ్ మీ స్టెప్కి నార్మల్గా ఆటోమేటిక్గా వేయాలనిపిస్తుంది. అవును అవును. థియేటర్లో కానీ ఎక్కడైనా ప్రైవేట్ పార్టీలో కానీ ఎక్కడైనా వైబ్ ఉంది సాంగ్, పబ్బుల్లో విపరీతంగా. అవును అసలు నార్మల్గా ఎవరైనా మిక్సింగ్ సాంగ్స్ ప్లే చేస్తారు, అవును డీజే బట్ మీది మాత్రం రిపీట్ నాకు తెలిసి 5 సార్లు వేసాడు మాస్టర్. ఇంకా ఇంకోసారి వేస్తే స్టెప్ నేను కింద పడిపోతాను. మన అదృష్టం. ఓకే మాస్టర్. నార్మల్గా అల్లు అర్జున్ గారితో వర్క్ చేయడం అంటే కత్తి మీద సామ్ అని అందరూ అంటారు. ఆయన పర్ఫెక్షనిస్ట్ కదా. ఏదైనా స్టెప్ విషయంలో మీ ఇద్దరికి ఎప్పుడైనా చిన్నపాటి క్రియేటివ్ ఆర్గ్యుమెంట్, గొడవ ఆర్ చర్చ జరిగిందా? అస్సలు నో. నేను ఒక 2-3 వేరియేషన్స్ చూపించేటప్పుడు అందులో ఆయన ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇది చేద్దాం మాస్టర్ అని చెప్తారు అంతే. ఓకే. అంతేగాని ఆయన ఏం చెప్పరు. సరదాగా ఇద్దరి మధ్య అంటే ఒక ఫ్రెండ్లీ డార్లింగ్ ర్యాప్ ఉంటుంది కదా మీ ఇద్దరి మధ్య. లేదు. ఓకే. చిరంజీవి గారు డ్యాన్స్కి దేవుడు. ఆయన సాంగ్కి కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు మీకు ఆనందం కంటే భయం ఎక్కువ ఉండిందా? ఎందుకంటే చిన్న తప్పు జరిగినా ఫ్యాన్స్ ఊరుకోరు. ఆ ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేశారు? అదే ఇప్పుడు ఆనందం కన్నా భయం అని చెప్పావు కదా, ఈ రెండు కాకుండా బాధ్యత ఎక్కువ ఉండేది. చెప్పావు కదా ఫ్యాన్స్ అనేది, నాకు బాధ్యత అనేది ఎక్కువ అయిపోయింది. ఇంకా బాగా చేయాలి, బెస్ట్ చేయాలని కోరుకునేవాడు. నేను చేసేదానికన్నా ఇంకా దానికి రెట్టింపు కష్టపడాలి, దానికి రెట్టింపు ఇంకా బెస్ట్ ఇవ్వాలి అనుకున్నాను.